ఒక్కడే ఎంత పెద్ద పెట్టిన ఎట్లయితున్నారా దాని మీద చేయి తీరా రాసుకెళ్ళి. ఏం బాస్ దీన్ని కదపలేకపోతున్నాను, బాంబు ఉందనుకుంటా. టిక్ టిక్ ని శబ్దం వస్తుంది. గడియారం దీని ఎందుకు బాస్ మూసేసి ఉంచారు? టైం వేస్ట్ గా పోతుందని. ఇట్రాండి ఇట్రాండి. ఈ పిచ్చినాయాల చేతుల్లోంచి గడియారాన్ని రక్షించి జాగ్రత్తగా లోపల తీసుకెళ్ళి పెట్టండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి రా. రే అవుదాం తీరా. ఏ చంద్రు రారా. ఎక్కడ పోయాడు ఆమదంగడు? పట్రా. ఎత్తరా. అప్పుడే 4 అడుగులు కూడా వేయలేదు, అంతలో ఏంట్రా చేయి చేతిలో ఏంట్రా బాటిల్? ఆముదం. ఆవదమా? ఎందుకు? ఈయన ఆముదం తీసుకురారా అన్నాడు, అందుకే తెచ్చాను. తీసుకో. అవతల పడేరా. ఏంట్రా ఇక్కడ పడేసావు? నువ్వేగా అవతల పడేమన్నావు, అందుకే పడేశా. ఎవడ్రా నువ్వు? అందుకని ఇక్కడ పడేస్తావా? ఎవరన్నా జారి పడితే ఏమవుతురా? క్లీన్ చేయరా. చెయ్యి శుభ్రంగా క్లీన్ చెయ్యి. ఏంటో చూపు. సరే వదిలే. సరే పట్టు పట్రా పట్టు. పట్టుకోలేదు, నేను ఇంకా పట్టుకోలేదురా. ఏంట్రా ఇలాగే ఎత్తేది? సరిగ్గా పట్టుకోకూడదు. నేను ఎక్కడ పట్టుకున్నాను? నేను పట్టుకునే మీరు ఎత్తేసరిగా. కరెక్ట్, అతను పట్టుకోనే లేదు, నేను చూశాను. మరైతే ముందే ఎందుకు చెప్పలేదు? పని చేసేటప్పుడు మాట్లాడకూడదని బాస్ చెప్పారు. నీ అయ్యయ్యో, మీ అమ్మకడు మాట ఎంత పనిచేశారా? పనికొచ్చారట్రా మీరు? నన్ను ప్రాణాలతో పాతి పెట్టడానికి వచ్చారు కదరా ఎదవల్లారా ఎదవల్లారా. పార్ట్లుగా విరగొట్టారు కదట్రా. ఏంట్రా ఇక్కడ శబ్దం? ఏంటి? 200 సంవత్సరాలుగా పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా. అమ్మయ్యా, నేను ఇంకా కొత్తదనుకొని భయపడుతున్నాను సార్. గాడిద, అడ్డగాడిద. దాని విలువేంటో నీకేం చేసి ఏడుస్తుందిరా? పూర్వీకుల కాలం నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుని దాన్ని పగలగొట్టేశారు కదరా. ఇటువంటిదా నీకు మీదట ఎవరైనా కొనగలరా? అవునవును, దీన్ని ఇంకెవరు కొనరు. నోరు ముయ్యిరా కోతి. అయ్యా క్షమించండి అయ్యా. క్షమించాలా? క్షమించాలా? ఏయ్ సుందరయ్య, వచ్చేస్తున్నా. అయ్యో, ఓరా నెలదప్పి పుట్టిన ఎదవా, నువ్వు సరిగ్గా నిలబడలేవా? ఎందుకో తెలియడం లేదయ్యా, పరిగెడుతుంటే కాలు స్లిప్ అవుతోంది. కాలు తీసుకెళ్లి డాక్టర్కు చూపించాలి. డాక్టర్కు చూపించాల్సింది నీ కాళ్ళు కాదు, కళ్ళు. ఎరా, కింద మీద చూడకుండా నూనె మీద అడిగేస్తే జారకుండా ఎలా ఉంటుంది? నూనె? రేయ్, ఎవరు అక్కడ నూనె పోసింది? అయ్యయ్యో రేయ్, ఎవర్రా దీన్ని పగలగొట్టింది? అదేం లేదండి, కుర్రోళ్ళు జాగ్రత్తగానే తీసుకొస్తున్నారు. మీకు కాలు జారినట్టుగానే వాళ్ళకి చేయి జారిందంటే. అయ్యగారు, ఇంకొక నిమిషం కూడా వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించారు. ఈ పగలగొట్టిన సామాన్లన్నిటికీ మీ బాబుచ్చి కడతాడా? ఇదంతా వాళ్ళ దగ్గర నుంచి వసూలు అయ్యే వరకు వాళ్ళ ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు. అయ్యా 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 అయ్యా, కొంచెం జాలి చూపించండి అయ్యా. అయ్యా అయ్యా, మీరైనా పెద్ద ఆయనకి కొంచెం చెప్పండి అయ్యా. సర్ది చెప్పే వ్యవహారమే లేదు. ముందు నువ్వు వచ్చి వౌచర్లో సంతకం పెట్టు, మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. అయ్యా దాని మీద చెయ్యేశారో చేతులు నరికేస్తాను రాసుకెళ్ళి. ఏమైంది? మళ్ళీ ఏం పగలగొట్టారా? అదే అదేనయ్యా, మీరు వెళ్ళండి అయ్యా, మీ వెనకాల వచ్చి సంతకం పెడతాను. వెళ్ళండి అయ్యా. అయ్యో రై, పోండ్రా పోండ్రా పోండ్రా. రై రై, నిన్నేరా? ఏంటి ఫీలింగా? ఏంటి ఫీలింగ్ అని అడుగుతున్నా. నాకుండాలరా ఫీలింగు. పోరా పోరా, వీటికేం తక్కువ లేదు, తెగ నటించేస్తారు. అయ్యో, ముక్కలు చేశారు కదరా. బాబా ఏమైంది? ఏమైందిరా? పోండ్రా పో, నాకు లేవడం తెలీదా? అమ్మా అమ్మా, అయ్యో అమ్మా అమ్మా అమ్మా. రే అందరూ ఇట్రారా. రే సుబ్బారావు ఇట్రారా. ఎల్లప్ప నువ్వు రారా. రండిరా, మిమ్మల్ని సపరేట్గా బొట్టు పెట్టి పిలవాలా? రే చుత్తి వాడి చేతికి. మీరు వెళ్ళి అక్కడ ఫర్నిచర్ చేయండి, వెళ్ళండి. రే ఆగండి రా, మీరెందుకు ఆగారు? వెళ్ళండి రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేగా ఫర్నిచర్ తీయమని చెప్పి. ఇంతవరకు పగలగొట్టింది చాలేదా?
ఫర్నిచర్ మీద చేయి పెట్టావో కోసి చేతులు పెడతా జాగ్రత్త. పో పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకైపో. మీరేం చేస్తారు? అవసరమైంది అనవసరమైంది ఎలా తెలుసుకోవాలి? నువ్వు పీకే మేకులన్నీ అనవసరమైనవే. వెళ్ళి పీకిపో. ఏయ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మేకులు పీకడానికి. మీరేమీ పీకక్కర్లేదు, రండిరా. మీరేం చేస్తారంటే నువ్వెందుకు వచ్చారా నా పడక? నువ్వేగా మేకులు పేకలతో మేకులు పీకొద్దని వాళ్ళది నీకు చెప్పానా? నువ్వు వెళ్ళి పీకో. టార్చర్ పెడుతున్నాడు రాస్కెల్. వదిలితే చాలు నెత్తి మీదకి కూర్చుంటారు. ఊర్లో బ్యావర్స్ గా తిరిగే పోరమోకలంతా నా దగ్గర జరిగి నా ప్రాణాలు తీస్తున్నారు. రే రారా. రే బ్రష్ వాడికి ఇవ్వు. రే నువ్వు గీకరా. రే నువ్వు ఇటు రారా. నువ్వు లోపలికి వెళ్ళు. రే వాడిని వాచ్ చేయరా. రే తొడవరా. రే కింద తొడవరా. నేల మీద తొడవరా. ప్రాణాలు తీస్తున్నారు కదరా. బాబు మెల్లగా మెల్లగా, ఎందుకంటే గోడకి నొప్పి పుడుతుంది. గట్టిగా తొడవరా. బేవర్స్ బేవర్స్. కర్మ కర్మ. అయ్యో ఏమైందిరా? సుత్తి కరెక్ట్ గా మాడు మీద వేసాడ్రా. రే కావాలని వేసానా? చేజారిపోయిందిరా. రేయ్ ఊపిరాటం లేదురా. నీళ్లు పట్టండి. నీళ్ళు నా దగ్గర ఉన్నాయి, నేను పోస్తా. రేయ్, ఈ మురికి నీళ్లు మంచినీళ్ళు పట్టండి. సరే, వెళ్ళండి. నేను తెస్తా. బాబాయ్ 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 నెత్తిన సుత్తి పడిపోయింది. పౌండ్రా బయటికి. రేయ్ కూలి డబ్బులు కక్కుర్తిపడి వీళ్ళిద్దరిని పనిలో చేర్చుకున్నాను చూడు. నా బుద్ధిని నా చెప్పుతోనే కొట్టుకోవాలి. రేయ్ బాస్ వీళ్ళని జాగ్రత్తగా గమనిస్తుండరా. ఓకే బాస్. వీళ్ళు సరిగ్గా పని చెప్పితే వెంటనే వచ్చి చెప్తా. పళ్ళు రాలు కొడతా. నేను అలా చెప్పానా? వీళ్ళు ఏ పని చేయకుండా చూసుకోవటమే నీ పని.